ప్రభుత్వంతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని బద్వేల్ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మంచూరి సూర్యనారాయణ రెడ్డి అన్నారు. సోమవారం మున్సిపాలిటీ పరిధిలోని 8వ వార్డు అశోక్ నగర్లో ఇంటింటికి టీడీపీ కార్యక్రమం నిర్వహించి సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందుతున్నాయా అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తమ దృష్టికి తీసుకొస్తే అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారని పేర్కొంటూ రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈరోజు డోర్ టు డోర్ ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు అశోక్ నగర్ 8వ వార్డులో ఈరోజు అన్న భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో వీళ్ళందరి అంటే ఇక్కడుండే సోదరులు వైశ్య సోదరులందరూ చాలా ఎక్కువగా ఉన్నారు ఇక్కడ. అలాగే ఇక్కడ ముస్లిం సోదరులు అలాగే యూదేకులు అందరూ ఉన్నారు. దానివల్ల చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది ఈరోజు ప్రోగ్రాం. ఎందుకంటే ఈరోజు దాదాపు స్టార్ట్ అయ్యి దాదాపు పోయిన నెల 27 నుంచి జరుగుతున్న ప్రోగ్రాం అద్భుతంగా జరుగుతుంది. ఎక్కడ చూసినా కానీ మా యొక్క బద్వేలు మున్సిపాలిటీలోని ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఏంటంటే మా తెలుగుదేశం మన తెలుగుదేశం మన ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ బాబు గారు మా కూటమి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కానీ బ్రహ్మాండంగా జరుగుతున్నాయని వారి నోట్లోంచే వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఎన్నో పథకాలు అంటే తల్లికి వందనం పథకాలు అయితే దాదాపు ముగ్గురుంటే ముగ్గురు, నలుగురుంటే నలుగురు, ఎంతమంది పిల్లలుంటే కూడా అంతమందికి పడతా ఉందని చెప్పి చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అయితే ఏమి, దీపం పథకం అయితే ఏమి, అలాగే రైతు అన్నదాత సుఖీభవ కార్యక్రమం అయితే ఏమి, 360 పథకం అయితే ఏమి అద్భుతంగా జరుగుతుందని ప్రతి ఒక్కరూ చాలా ఆనందం వ్యక్తం చేస్తూ మాకు చెప్తా ఉంటే మాకు కూడా గర్వకారణంగా ఉంది. ఎందుకంటే ఈరోజు మన తెలుగుదేశం గవర్నమెంట్లో మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇంత వయసులో కూడా బ్రహ్మాండంగా తిరుగుతూ మన రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేస్తున్నారో మన అందరికీ తెలిసిన విషయం. అలాంటి వ్యక్తికి మన లోకేష్ బాబు కూడా 3వ తరం నాయకుడు కూడా మాకు వచ్చినందుకు మేము చాలా గర్వపడుతున్నాం. ఆయన చేస్తున్న కృషి ఎంతో మందికి ఉద్యోగాలు ఇప్పిస్తున్నారు, ఎన్నో ఫ్యాక్టరీలు తీసుకొస్తున్నారు, ఎంతో మందికి లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తున్న ఘనత మా తెలుగుదేశం పార్టీని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ ఒక్కొక్క అభివృద్ధి సంక్షేమమే కాకుండా చెప్పనవి కూడా చేస్తున్న ఘనత మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అదే అన్న సీఎం రిలీఫ్ ఫండ్ అయితే ఏమి కానీ ఎంతో మందికి దాదాపు 200 మందికి ఇవ్వడం జరిగింది దాదాపు 2-3 నెలల్లోనే. అలాగే అన్న ఈరోజు మేము ఎల్సీ కావాలి, తొందరగా ఆపరేషన్ చేయాలి అని వస్తే ఇమీడియట్గా పంపించిన మరుస రోజే ఇవ్వడం జరుగుతూ ఉంది మా యొక్క తెలుగుదేశం ప్రభుత్వం. ఎన్నైనా అభివృద్ధి అంటేనే తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం అంటేనే అభివృద్ధి అనే కార్యక్రమంలో భాగంగా ఎన్నో సమస్యలను పరిష్కరిస్తూ ముందుకెళ్తున్న ప్రభుత్వం మా ప్రభుత్వం. ఎందుకంటే మా కూటమి ప్రభుత్వంలో కూడా నరేంద్ర మోదీ గారు ఉన్నారు. ఎంతో బ్రహ్మాండంగా ప్రపంచంలోనే మెచ్చదగిన వ్యక్తి నరేంద్ర మోదీ గారు. ఆయన చాలా గొప్పతనం వలన, ఎందుకంటే ఈ రోడ్లు వస్తున్నాయి మనకి బద్వేలు చుట్టుపక్కల, అంతకుముందు చిన్న రోడ్లు ఉన్నాయి, ఇప్పుడు హైవేలు, 4 వే లైన్లు, 6 వే లైన్లు, 8 లైన్ల కారిడార్లు కూడా, టన్నల్స్ కూడా రావడం జరుగుతుంది. మన ఫ్యూచర్లో బద్వేలు నియోజకవర్గం కూడా బ్రహ్మాండంగా డెవలప్ అవుతుంది, దానిలో ఎలాంటి సమస్య. అలాగే బద్వేలు మున్సిపాలిటీలో చాలా సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే ఈ సమస్యలన్నీ పరిష్కరించే దిశగా నేను ఖచ్చితంగా ప్రయత్నిస్తాను. తప్పకుండా ఈసారి మున్సిపాలిటీ ఎలక్షన్లలో మాకు అన్ని వార్డుల్లో కూడా దిగ్విజయంగా మమ్మల్ని గెలిపిస్తారని అందరినీ ఆశిస్తున్నాను. అలాగే అందరూ కూడా సపోర్టివ్గా ఉన్నారు. వీళ్ళందరి ఉత్సాహము, వారి యొక్క ఆదరణ, అభిమానాలు చూస్తూ ఉంటే నాకు తప్పకుండా మేము 40 వార్డుల్లో గెలిచి తీరుతామనే నమ్మకము మాకు గట్టిగా ఉంది.